బండి భగీరథ్ పై నమోదైన పోక్సో కేసులో సిట్ విచారణను వేగవంతం చేసింది. సిట్ అధికారిగా ఉన్న కుకట్పల్లి డీసీపీ రితిరాజ్ తన బృందంతో కలిసి పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్కు వెళ్లారు. భగీరథ్ పై నమోదైన కేసు వివరాలను పరిశీలించారు. కేసులో ఇప్పటికే చాలా వివరాలు సేకరించామన్న డీసీపీ రితిరాజ్ తదుపరి విచారణను మరింత వేగవంతం చేస్తామన్నారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో బండి భగీరథ్ పోక్సో కేసు వ్యవహారంపై డీజీపీ సివి ఆనంద్ సిట్ను ఏర్పాటు చేశారు. ఈ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంకు కుకట్పల్లి డీసీపీ రితిరాజ్ను అధికారిగా నియమించారు. ఆమె నేతృత్వంలో సిట్ విచారణ కొనసాగుతోంది. బండి సంజయ్ కుమారుడు సాయి భగీరథ్ పై పేట్ బషీరాబాద్ పిఎస్లో ఈ నెల 8వ తేదీన పోక్సో కేసు నమోదైంది. ఓ బాలిక తన తల్లిదండ్రులతో కలిసి బండి సాయి భగీరథ్ పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. మన పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో ఒక ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయింది 684/2026. ఈ రోజే నాకు ఆర్డర్స్ వచ్చింది ఈ కేసుకి రిజిస్ట్రేషన్కి సూపర్విజన్ చేయడానికి. అందుకే నేను ఈరోజు పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ వచ్చాను. ఇప్పుడు మన ఏసీపీ గారుతోటి అండ్ ఎస్హెచ్ఓ గారుతోటి ఇప్పటివరకు కేసులో ఏమేమి ఇన్వెస్టిగేషన్ జరిగింది, ఇది 8th మన దగ్గర రిజిస్టర్ అయింది. ఇప్పుడు ఇప్పటివరకు ఏమేమి జరిగింది, ఇంకా ఏం చేయాలి ప్రాపర్గా ఇన్వెస్టిగేషన్ చేయడానికి అన్ని మేము డిస్కస్ చేశాము. ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ డ్రాఫ్ట్ చేశాము. అదే ప్రకారంగా రేపు కూడా ఇది కంటిన్యూ అవుతుంది. విక్టిమ్ స్టేట్మెంట్ ఆల్రెడీ ఒకసారి రికార్డ్ అయింది, అది కూడా నేను చదివాను. ఇంకా ఫర్దర్గా మేము ఇంకా దీనిలో కొన్ని ఇన్ఫర్మేషన్ ఇంకా మనకు కావాలి. అందుకే మేము మళ్ళీ ఒకసారి ఆమెతోటి మాట్లాడతాం. ఇది మనకు అతను దొరికితే అతనికి ఆఫెన్స్ ప్రూవ్ అయితే మేము ఖచ్చితంగా అరెస్ట్ చేస్తాం. ఇప్పటి వరకు అక్యూజ్ గురించి మనకు ఇన్ఫర్మేషన్ లేదు. నాకే దీని నుంచి కేసుకి సంబంధం లేదు. ఒక పాక్సో కేసు మన దగ్గర రిజిస్టర్ అయింది. పాక్సో కేసు రిజిస్టర్ అయిన తర్వాత ఇప్పటి వరకు చట్టం ప్రకారంగా ఏమేమి కేసులు చేయాలి, లాస్ట్ 1-2 డేస్లో కూడా మన వాళ్ళు చాలా ప్రయత్నం చేసి అన్ని డాక్యుమెంటేషన్ కలెక్ట్ చేశారు. అక్యూజ్ గురించి కూడా మేము ఇప్పుడు ఇన్ఫర్మేషన్ సిడిఆర్ నుంచి మేము ప్రయత్నం చేస్తున్నాము. మనకు దొరకతే అతన్ని మేము ఖచ్చితంగా పట్టుకుంటాం.